ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? గాడ్ బ్లెస్ యూ ఆల్. కొన్ని మాటలు విందాము. దేవుణ్ణి నువ్వు ఎందుకు ప్రేమించాలి? నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు. ఈరోజు వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నువ్వు ఎందుకు ప్రేమించాలి? కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మొదటి యోహాను పత్రికలో ఒక మాట చూపిస్తాను మీకు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం 2వ లైన్లో ఉంది. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు పశ్చాత్తాపమై ఉండుటకు తన కుమారుని పంపెను. 2వ లైన్లో చదవండి. నేనంటాను, దేవుడు నిన్ను ప్రేమించి ఈ భూలోకంలోకి వచ్చాడు కనుక, మరి లోకా సువార్తలో ఒక మాట చూస్తే, నువ్వు దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? లూకా సువార్త 19:10 వచనములో, నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నిన్ను నశించిపోకుండా నిన్ను రక్షించాడు గనక ఆయన్ని ప్రేమించాలి. ఈరోజు మానవులందరూ ఎలా ఉన్నారంటే, దేవుణ్ణి ప్రేమించడం లేదు, ఆస్తిని ప్రేమిస్తున్నారు, అందాన్ని ప్రేమిస్తున్నారు, స్నేహితుల్ని ప్రేమిస్తున్నారు, భార్యని ప్రేమిస్తున్నారు, భర్తని ప్రేమిస్తున్నారు, పిల్లల్ని ప్రేమిస్తున్నారు, బంగారాన్ని ప్రేమిస్తున్నారు. ఇంకా ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూ, నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, లేదంటే ఫారెన్ వెళ్ళాలి, అక్కడ బాగుంటుందంట, ఆ లొకేషన్ బాగుంటుందంట, ఆ లొకేషన్ని ప్రేమిస్తున్నారు. ఈ ప్రజలు ఎలాగైపోయారంటే స్వార్థప్రియులు అయిపోయారు. దేవుడు నిన్ను ప్రేమించి నీ తల్లి గర్భంలో పిండముగా పెట్టి నిన్ను రక్షించుకున్నాడు. దేవుడు నీకు జన్మనిచ్చాడు ఆయన, నీ తల్లిదండ్రుల ద్వారా. చాలామంది కడుపులోనే చనిపోయారు. కొంతమంది పుట్టగానే చనిపోయారు, కొంతమంది 5 సంవత్సరాల నుంచి చచ్చిపోయారు, కొంతమంది 10 సంవత్సరాల నుంచి చచ్చిపోయారు, కొంతమంది యవ్వన కాలం వచ్చి చచ్చిపోయారు. ఈరోజు సజీవుడిగా ఉన్న నీ కోసం మాట్లాడుతున్నాను. దేవుణ్ణి నువ్వు ఎందుకు ప్రేమించాలంటే, నిన్ను సజీవుడిగా ఉంచాడు, నిన్ను సృష్టించిన వ్యక్తి, నిన్ను కాపాడిన వ్యక్తి. నువ్వు నశించిపోకుండా, ఆ నరకానికి పోకుండా, పాపంలో చచ్చిపోయి నరకానికి పోకుండా నిన్ను వెతుక్కుంటూ వచ్చి తన ప్రేమను ప్రకటించాడు కనుక ఆయన ప్రేమించాలి. ఆయన నిన్ను రక్షించుకున్నాడు కనుక ఆయన ప్రేమించాలి. దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి తెలుసా? నిత్యాగ్ని తప్పించే దేవుడైనా నిన్ను రక్షించుకున్నాడు కనుక ప్రేమించాలి. నువ్వు అందరినీ ప్రేమించడం కాదు, మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించు, తర్వాత నీ తల్లిదండ్రులు ప్రేమించు, తర్వాత నీ కట్టుకున్న భర్తని, నీ కట్టుకున్న భార్యని, పిల్లల్ని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని అందరినీ ప్రేమిస్తూ కులమతాలు లేకుండా ముందుకు వెళ్ళాలి. నేను కొన్ని వీడియోలు చేస్తాను, ఈ వీడియోలన్నీ చూడండి. దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.